వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్. ఓకే, సో మనకు తెలుగులో అయితే రెండు అంకెల సంఖ్యలను గుణించుట. ఓకే, రెండు అంకెల సంఖ్యల్ని గుణించుట. సో మనకు రెండు అంకెల సంఖ్యలు అనేవి 10 నుంచి 99 వరకు ఉంటాయి. సో మనకు 10 నుంచి 99 వరకు షఫిల్ చేస్తూ మనం ఏ అంకెనైనా సరే ఆన్సర్ అడిగినా సరే మనం చేసేటట్టుగా ఉండాలి. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో తక్కువ టైంలో మనకు ఆన్సర్ అనేది వస్తే సో మనకు చాలా టైం అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు అందరికీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అన్ని ఫార్ములాస్ కానీ దాన్ని ఎలా చేయాలనే మెథడ్ మాత్రం అందరికీ తెలుస్తుంది. కానీ తక్కువ టైంలో ఎలా చేయాలనే దానికి మనకు ఇలాంటి ట్రిక్స్ అనేవి కొన్ని నేర్చుకుంటే సో తక్కువ టైంలో మనం ఆ యొక్క ప్రాబ్లం అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు తక్కువ టైంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనకు ఇక్కడ డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్ అనేది నేర్చుకుంటే మీకు ఏదైతే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుందో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది తక్కువ టైంలో చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూడండి, సో మనకు డబల్ డిజిట్ నెంబర్స్ అనేవి 10 నుంచి 99 వరకు ఉంటాయి. సో మనకి 10 నుంచి 99 వరకు సో మధ్యలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 99 ఇంటూ 81 అని చెప్పి ఇచ్చారు అనుకోండి. సో ఎలా చేస్తాం ఇది? సో మనకు తక్కువ టైంలో ఎలా చేయాలి? అలాగే మనకు నెక్స్ట్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో మనకు స్క్వేర్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 17 స్క్వేర్ ఎంత, ఓకే 17 స్క్వేర్ ఎంత అని చెప్పి అడిగారు అనుకోండి. సో ఆ 17 స్క్వేర్ తక్కువ టైంలో ఎలా చేసుకోవాలి? అలాగే మనకు 10 నుంచి 99 వరకు ఏ నెంబర్స్ని మీరు షఫిల్ చేసుకున్నా సరే దాన్ని తక్కువ టైంలో చేయడానికి మనకు ఒక మెథడ్ అని చెప్తాను. సో చూడండి, ఫస్ట్ మీకు ఇది చెప్తాను చూడండి, 99 ఇంటూ 81 ఎలా చేయాలి. సో ఫస్ట్ మనకు ఎలా చేయాలంటే ఏ అయితే రెండు నెంబర్స్ ఉన్నాయి కదా, సో 99, 81. సో దీంట్లో ఏదైతే చివరి డిజిట్స్ ఉన్నాయో ఈ చివరి డిజిట్స్ని ఫస్ట్ మనం ఇంటూ చేయాలి. అంటే 9 ఇంటూ 1. సో ఏమవుతుంది? 9 ఇంటూ 1 9 అవుతుంది. సో 9 అనేది ఇక్కడ వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 9ని 1తో మల్టిప్లై చేయండి, అలాగే 8ని 9తో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని కూడాలి. అంటే 9 ఇంటూ 1 ప్లస్ 9 ఇంటూ 8. సో ఈ రెండింటిని కూడితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? 9 గంటల 9 ప్లస్ 9 ఎములో 72 ప్లస్ 9 ఏమవుతుంది? 81 అవుతుంది. సో 81 అవుతుంది కాబట్టి ఈ యూనిట్ డిజిట్లో ఉన్న 1 అనేది ఇక్కడ వేసుకోవాలి. 8 అనేది మనకు పక్కగా పెట్టుకోండి. సో 8ని పక్కగా పెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ 9ని 8తో మల్టిప్లై చేయండి. సో 9 ఎముల 72 మనకి 8 పక్కగా పెట్టుకున్నాం కదా. సో 72 ప్లస్ 8 ఏమవుతుంది? 80 అవుతుంది. సో మనకు ఇక్కడ 80 అనేది ఇక్కడ రాసుకోండి. సో మనకు 99 ఇంటూ 81 అనేది 8019. సో కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో కూడా చూసుకోవచ్చు. సో ఇలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి టైం అనేది ఇంత పట్టింది. అదే మీరు ఆటోమేటిక్గా మీ మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు 9 ఇంటూ 1 9 ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని డైరెక్ట్గా మైండ్లోనే అంతా కూడా మీరు చేసుకోవచ్చు. సో అలా చేయాలంటే మీరు ఏం చేయాలంటే బాగా ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీకు అలవాటు అనేది అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు మైండ్లోనే అనేది క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు స్క్వేర్స్ కూడా ఈజీగా మీరు ఈ మెథడ్ ద్వారా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది 17 అంటే దాని మీనింగ్ ఏంటి? 17 స్క్వేర్ అని అర్థం, అంతే కదా. సో 17 స్క్వేర్ని నేను 17 ఇంటూ 17 అని రాసిన. సో ఇప్పుడు ఎలా చేస్తాం దీన్ని? ఫస్ట్ మనం ఈ 7తో గుణించాలి. 7 49 అంటే 9 అనేది ఇక్కడ పెట్టుకోవాలి. 4 అనేది ఫార్వర్డ్ కింద పక్కన పెట్టేసుకోవాలి. సో అప్పుడు మనకు 1ని 8తో చేస్తే 7 1 7, ఈ 1ని 8తో చేస్తే 7 1 7. సో రెండింటిని 7ని కూడాలి. సో 7 ప్లస్ 7, ఓకే 7 ప్లస్ 7 14 అవుతుంది. సో 14కి 4 కలపాలి కదా. సో ప్లస్ 4 అయినప్పుడు ఏమవుతుంది? 18 అవుతుంది. ఓకే, సో మనకి 18 అయినప్పుడు 8 అనేది ఇక్కడ పెట్టుకుంటాం, 1 అనేది పక్కన పెట్టేసుకుంటాం. సో మనకు 1 1. సో 1 ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా. సో 1 + 1 2. సో ఏమవుతుంది? ఈ 2 ఇక్కడ వేసుకుంటే 289. సో మనకు 17 స్క్వేర్ ఏంటిది? 289. ఓకే కదా. సో ఒకవేళ మీకు 17 స్క్వేర్ అని తెలియకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇది చిన్న నెంబర్ కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ మనకు 1 నుంచి 20 వరకు స్క్వేర్స్ అనేది ఆల్మోస్ట్ అందరికీ వస్తాయి. సో మనకు 20 తర్వాత అనేది ఇబ్బంది అవుతుంది కదా. సో అలాంటి వీటికి ఒకటి చెప్తాను చూడండి. సో 20 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకోండి, 29 తీసుకుందాం.
సో 29 ఇప్పుడు మనం ఒకసారి చేసి చూద్దాం. సో 29 ఇంటూ 39. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం, లేదంటే ఇప్పుడు 29 స్క్వేర్ తీసుకుందాం. సో ఫస్ట్ మనం 29 స్క్వేర్ చేద్దాం. సో 29 స్క్వేర్ మీరు ఇలా చేస్తుంది చూడండి. సో ఇప్పుడు దీన్ని 9 ఒకట్ల 9 ఏమవుతుంది మనకు 9 81 కాబట్టి 1 రాస్తాం. 8 అనేది ఫార్వర్డ్ కింద తీసుకుంటాం. సో 9 2 18, 9 2 18. సో మనకు 2 కూడా 18, రెండింటిని కూడాలి. 18 + 18 అంటే మనకేమవుతుంది 18 2 చూసుకుంటే సరిపోతుంది కదా. సో 36 అవుతుంది. సో 36 ప్లస్ ఇక్కడ 8 ఉంది. సో 36 + 8 ఏమవుతుంది 44 అవుతుంది. సో 44 అవుతుంది కాబట్టి 4 ఇక్కడ పెట్టుకొని ఇంకో 4 అనేది ఫార్వర్డ్ కింద ఉంచుకోవడం. సో మనకు నెక్స్ట్ వచ్చేసి 2 2 4 ఇక్కడ కూడా 4 ఉంది. సో 4 + 4 841. ఓకే, 29 స్క్వేర్ అనేది 841. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలానే మీకు 39 స్క్వేర్ అయినా సరే, లేదంటే ఏదైనా సరే 49 అయినా, ఏ స్క్వేర్ అయినా సరే మీకు 10 నుంచి 99 వరకు ఏ స్క్వేర్ అయినా సరే మీరు ఈజీగా ఈ మెథడ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం హైయెస్ట్ నెంబర్ని ఆల్రెడీ చేసినాం కదా 1981. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 12 ఇంటూ 13 చేయాలనుకోండి. సో అప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకోవాలి. 3 2 6. సో 6 ఇక్కడ వేసుకుంటాం. సో 1 ఇంటూ 3 3, 1 ఇంటూ 2 2. సో 2 + 3 5. నెక్స్ట్ 1 1. సో 156. ఓకే, సో నెక్స్ట్ ఏ నెంబర్ తీసుకున్న 2 డిజిట్ నెంబర్ ఏదైనా సరే ఇలాగనే చేసుకోవచ్చు. సో సింపుల్గా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 57 ఇంటూ 37 చూడాలనుకుంటున్నా. ఓకే, 37 చూస్తే ఏమవుతుంది 7 49. సో 9 4 5 35. సో ఓకే, 5 35 + 3 21. సో ఇక్కడ మనకు 4 కూడా ఉంది కదా, ఈ 4ని కూడా యాడ్ చేస్తే ఇక్కడ సరిపోతుంది. ఓకే, సో మనకు 5 తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తే 26 + 4 30 + 30 60 కాబట్టి 0 పెట్టుకుంటాం. 6 అనేది ఫార్వర్డ్ కింద ఉంటుంది. 3 5 15 15 + 6 21. ఓకే, 57 ఇంటూ 37 అనేది 2109 అనేది అవడం జరుగుతుంది. ఓకే, సో అలాగే మనకు ఇంకా ఏదైనా ఏ నెంబర్ అయినా తీసుకోండి. సో ఏ నెంబర్ తీసుకున్నా సరే ఇలాగనే మీరు ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 85 ఇంటూ 75 కావాలి. ఓకే, 75 కావాలి. సో మనకు 5 అన్నప్పుడు ఇక్కడ చూడండి 5 5 25. సో 5 ఇక్కడ పెడతాం. 2 అనేది ఫార్వర్డ్ కింద తీసుకుంటాం. 8 5 40. సో ఓకే, 8 5 40 ప్లస్ 5 35 ప్లస్ ఇక్కడ 2 కూడా ఉంది కాబట్టి ఈ 2ని కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే మనకు 75 + 2 77 అంటే ఇక్కడ 7 అనేది ఇక్కడ ఉంచుకుంటాం. 7 అనేది ఫార్వర్డ్ కింద ఉంచుకుంటాం. సో నెక్స్ట్ వచ్చి మనకు 8 56 ప్లస్ ఇక్కడ 7 ఉంది. 63 అవుతుంది. ఓకే, 6375 అనేది మన యొక్క ఆన్సర్. సో ఇలా మీరు ఏ నెంబర్స్ అయినా సరే 10 నుంచి 99 వరకు మధ్యలో ఉన్న ఏ నెంబర్స్ని మీరు షఫిల్ కింద తీసుకొని గుణించాలనుకున్నా సో ఈ మెథడ్ అనేది మీరు యూజ్ చేసుకుంటే తక్కువ టైంలో మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ప్రాబ్లం చేస్తున్నప్పుడు మధ్యలో మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది 100% ఉంటుంది. సో మనకు ఈ మెథడ్ అనేది మీరు చేయగలిగితే, సో నేర్చుకొని మీరు తక్కువ టైంలో చేయగలిగితే, మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి మీ మైండ్లోనే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు పేపర్ మీద పెన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, మొత్తం మైండ్లోనే చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే తక్కువ టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మెథడ్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు తక్కువ టైంలోనే ప్రాబ్లమ్ సాల్వేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్తానంటే 3 డిజిట్ నెంబర్ చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 123, నెక్స్ట్ 135, ఇలా ఏ డిజిట్స్ అయినా అంటే 11 నుంచి 100 నుంచి 999. సో ఇక్కడ వరకు ఏ నెంబర్స్ అయినా సరే మనం ఎలా మల్టిప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఈజీగా మెథడ్ అనేది